మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఒక భావజాలం అంటూ లేదు, ఇప్పటికీ ఆయన చంద్రబాబు నీడలోనే ఉన్నాడంటూ విమర్శించారు. నేను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నానని, ఆయన భావజాలంతోనే పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్స్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మాత్రమే అయితే జగన్కు రాజకీయంగా జనం వస్తారు, పవన్ కళ్యాణ్కు మాత్రం సినిమాల పరంగానే జనం వస్తారంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్యలో జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు, దాన్ని ఎవరూ హర్షించలేకపోయారు. చంద్రబాబు మద్యం బాగా ఇస్తే చాలనుకుంటున్నారు, చంద్రబాబు మద్యం ముందు జగన్ ఇచ్చిన విద్య ఓడిపోయింది అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కానీ జనం మాత్రం సినిమా హీరోల గురించి మాట్లాడుతున్నారు. కొంపలో సమస్యలు పక్కన పెట్టి సినిమా హీరోల వెంటపోతున్నారు, వాళ్ళు సినిమాల్లో మాత్రమే హీరోలు, రియల్ లైఫ్ లో కాదు అంటూ కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ కంటే పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు కాదు, కానీ కమల్ హాసన్ ఎన్నికల్లో నిలబడితే ఓడిపోయాడు. గతంలో చిరంజీవి 2 చోట్ల పోటీ చేసి ఒక్క చోట మాత్రమే గెలిచారు. బాలకృష్ణ హిందూపురం కాబట్టి 3 సార్లు గెలిచాడు, అదే గుడివాడలో గెలవమనండి చూద్దామంటూ కేతిరెడ్డి అన్నారు. తమిళనాడులో నటుడు విజయ్ కూడా పార్టీ పెట్టాడు, పాలిటిక్స్ అంతా ఈజీ కాదు అంటూ కేతిరెడ్డి పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడటంపై స్పందిస్తూ పార్టీలో విజయసాయిరెడ్డికి సముచిత స్థానం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి పక్కన లేకుంటే విజయసాయిరెడ్డి ఓన్లీ ఆడిటర్ మాత్రమే అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఒక తాగుబోతు వాగిన కూతలు, ఒక మంచి బ్రాండ్ లేదు, లేకుంటే సరుకు తక్కువగా లేదు అనే మాటలు మాట్లాడినంతగా మాకు మంచి చదువు చెప్తున్నాడు, మాకు మంచి స్కూల్ తయారైంది, మా స్కూల్లో మా ఫీజుకు అమ్మఒడి కడుతున్నాడు, మేము ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్ చదివినా, డిగ్రీ చదివినా, ఏ చదువు చదివినా ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చిందని ఆ పిల్లలు చెప్పలేకపోయినారు. ఆ చిన్న పిల్లలు కాదు, డిగ్రీలో వచ్చిన వాళ్ళు, ఇంజనీరింగ్ లో వచ్చిన వాళ్ళు, మెడికల్ గా వచ్చిన వాళ్ళు ఫీజు తక్కువ వచ్చిన రోజు మాట్లాడినారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడలేకపోవడం జరిగింది. అది దురదృష్టం, అది ఒకరిని అడిగేకి లేదు, మొత్తానికి ఒక దురదృష్టమైంది. ఇది ఈ దేశ దౌర్భాగ్యమో, ఈ రాష్ట్ర దౌర్భాగ్యమో గాని ఒక తాగుబోతు మాటకు విలువ వచ్చింది, కానీ ఆ విద్య వైద్యం గురించి తీసుకున్న నిర్ణయాల్లో జరుగుతున్న ప్రశంసలకు విలువ లేకుండా పోయింది. 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే 20 మెడికల్ కాలేజ్ వద్దు అని ఏ రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాయదు, కానీ ఇక్కడ రాసినారు. ఎందుకు? కేవలం ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళదే మొత్తం మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ అన్ని వాళ్ళవే. ఆ పేదవానికి ఆ మధ్యతరగతి వారికి ఆ విద్య వైద్యం ఉచితంగా కానీ నీటిగా అందుతే గన వాళ్ళు మమ్మల్ని అందరినీ దాటివేస్తారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో మనం అందరం ఉన్నాం. నాకు నిజంగా బాధ వేసింది. అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను, నా ఊర్లో ఆ కార్పొరేట్ స్కూల్లో నేను తీసేయగలిగినాను. నాకే వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళ మొహాలు కూడా చూసినాను. ఒకే అపార్ట్మెంట్ లో 2000 మందిని పెట్టి 4 బాత్రూమ్లు పెట్టుకుని మార్కులు అనే దాని మీద ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మారాలి. మన సొంతలో 4 అమెరికా పోతే నా పిల్లోడు అమెరికా పోవాలంటాడు, వాడు ఇంజనీరింగ్ చదివితే నేనే మావాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు, పక్కింటోడు డాక్టర్ అయితే వాడు నేను డాక్టర్ కావాలంటాడు. కానీ ఆ పిల్లవానికి ఏం కావాలి, అతని ఆలోచన విధానం ఏంటనే అడిగిన సందర్భం లేదు. రుద్ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా విధంగా దానికి మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి రావాలి. నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శరీర పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలియదు, కానీ నేను ప్రతి 15 రోజులకి నిప్పులో దూకి బయటకు రావాల్సిన పరిస్థితి వస్తా ఉంది. నాకు అర్థం కాదు. బేసిక్ గా నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను, దాంట్లో వేరేది లేదు. ఆ ఐడియాలజీ ఏంది? అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు ఈజ్ గివింగ్ ఫైట్ చేస్తుంది. చంద్రబాబుది ఒక ఐడియాలజీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ. జగన్మోహన్ రెడ్డి నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో 3 తరాల నుంచి నాకు అనుబంధం ఉంది. రాజారెడ్డితో, రాజశేఖర రెడ్డితో, జగన్మోహన్ రెడ్డితో 3 తరాలతో నాకు అనుబంధం ఉంది. సో ఐఎమ్ సేయింగ్ విత్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే, దాంట్లో వేరేది లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు. తను 20 సీట్లు గెలిచొచ్చు, రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు, అన్ని జరగచ్చు. బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను. సరే, అది గెలుపు కావచ్చు, ఓటమి కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు, ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు.
కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు. దానికి వ్యతిరేకంగా ఆయన గ్రో అయితే వచ్చినాడు. అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది, వాటికి కాంప్లైంట్ ఆల్టర్నేట్ గా వచ్చినట్టు కాబట్టి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ 6 నెలల్లో ఇచ్చినారు. మొదట సినిమా గ్లామర్ గా ఇవ్వడం జరిగింది, దానికి అది అనుకూలించడం జరిగింది. దాని తర్వాత రావడం జరిగింది. దాని తర్వాత ₹2 కిలో బియ్యం, అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకున్నాడు. ₹2 కిలో బియ్యాన్ని ఎందుకు అంటారు? ఆ రోజుల కాలంలో కేవలం రాగన్నము, జొన్నన్నము ఇలాంటివే తినేవాళ్ళు. పేదలు తెల్లన్నము తినాలి అంటే అది ఏమిటో పండగలకో దీళ్ళకో మాత్రమే తినేది టైం నుంచి. అది తీసుకొని రావడం ఇట్స్ చేంజ్, రెవల్యూషనరీ చేంజ్. సరే, ఈ రోజు షుగర్లు వచ్చి అదర్ రోగాలు వచ్చేసి డబ్బున్నోడు ఇది తింటున్నాడు, డబ్బు లేనోడు డబ్బున్నోడే రాగి ముద్ద ఇది తింటున్నాడు. ఆ రోజు ఆపోజిట్ గా ఉంటాయి. సో ఇట్స్ రెవల్యూషనరీ చేంజ్. ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ రెవల్యూషనరీ చేంజ్. ₹1 జోబిలో డబ్బు లేకపోయినా ఒక కింద పడతానే ఒక ఆధార్ కార్డు ఇంకో కార్డు తీసుకుపోయి హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటున్నాడు. ఏదైనా కానీ గుండెకి బాగాలేదు అనుకుంటే ఇమీడియట్ గా పోయి చేయించుకోండి. ఇట్స్ రెవల్యూషనరీ. ఒక నమ్మకం, ఒక భరోసా ఇవ్వడం ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతగా రాజశేఖర రెడ్డి చేసినాడు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు. చంద్రబాబు ఒక్కటి చేసినాడని చెప్పమనండి. ఎవడో తెచ్చిన ఐటీ నేనంటాడు, ఎవడో చేసిన నాదంటాడు. 4 సంవత్సరాలు 4 టర్మ్స్ అయినాడు ముఖ్యమంత్రిగా ఆయన. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాడు. ఈ రోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు అసమానతలు ఉన్నాయి అంటే ఎందుకు కారణం చెప్పండి? 83 నుంచి గత 40 సంవత్సరాల నుంచి అసమానతలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎందుకు చెప్పుకోవాల్సిన దీన పరిస్థితిలో ఉన్నాము అంటే అంతకుముందు ముఖ్యమంత్రులు చేయలేకపోవడం వల్లనే కదా. ఆ రోజే ఇన్ని పోర్ట్స్ కానీ ఇన్ని కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసింటే ఈ అసమానతలు ఉండేవి కాదు కదా. ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కూడా కాదు కదా. రాజకీయ నాయకులు అయితే ఒక జగన్మోహన్ రెడ్డి, రాజకీయాలు ప్లస్ దానికి సినిమా మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ పుల్ చేయగలుగుతారు. చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేనేజ్మెంట్ మాట్లాడి ఇవన్నీ చేసి ఇది వీళ్ళిద్దరికే ఎమోషనల్ గా వస్తారు దగ్గరికి. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండేది ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్. ఇక్కడ సినిమా గ్లామర్, సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి. సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది వీ హ్యావ్ టు సీ. సినిమా నాయకులంతా కూడా రాజకీయాల్లో అది కాదు పాపం వచ్చినారు, వాళ్ళన్నీ కూడా వచ్చినాడు. అంతకంటేనా పక్కన కమల్ హాసన్ వచ్చినాడు, ఆయన విన్నాడు. నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినది ఒకటి, మీరు అడిగేది ఒకటి.